రీసెంట్గా టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ ఎస్ 1.2 రివోల్ట్ వెహికల్ తీసుకోవడం జరిగింది. దీంట్లో సన్ రూఫ్లో చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇది స్టీరింగ్లో ఒక ఆప్షన్ ఇచ్చాడనమాట, వాయిస్ కమాండ్. ఇది వాయిస్ కమాండ్ అనమాట. దీని మీద ప్రెస్ చేయగానే చూడండి, మళ్ళీ ఇది మనం వాయిస్ కమాండ్ ప్రెస్ చేయాలి, అప్పుడు క్లోజ్ అవుతుంది అనమాట. క్లోజ్ అయ్యేటప్పుడు ఎలా అవుతుందో మీరు చూడండి. అది చూడండి ఎలా క్లోజ్ అవుతుందో. అయితే గ్లాస్ ఒకటే క్లోజ్ అవుద్ది, ఇది క్లోజ్ అవుతుంది అనమాట కిందది. అది మనం క్లోజ్ చేసుకోవాలి. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే గ్లాస్ క్లోజ్ అవుతుంది కదా, గ్లాస్ క్లోజ్ అయ్యేటప్పుడు మనం మధ్యలో చేయి పెట్టామనుకోండి, ఓపెన్ అయ్యేటప్పుడు కాదు, క్లోజ్ అయ్యేటప్పుడు మనం మధ్యలో చేయి పెడితే అది వచ్చి మనల్ని డైరెక్ట్గా నొక్కేస్తుంది అనమాట. మనం చెక్ చేయడానికి చాలామంది ఇది ఆగుతుందా లేదా అని, సెన్సార్ మొత్తం అంతా సెన్సార్ కదా అని మనం అది చేయి పెట్టి చెక్ చేస్తే అది క్లోజ్ అవుద్ది, డైరెక్ట్ క్లోజ్ అయిపోద్ది, ఆగదు, నొక్కేస్తుంది. నాకు తొక్క అయితే ఓడిపోయింది. అయితే ఇది హై వేరియంట్లో, టాప్ వేరియంట్లో ఇది ఆగుతుంది అటండి, సెన్సార్ దీనివల్ల ఆగుతుంది అంట. కానీ దీనికి ఏకంగా సన్ రూఫ్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఎలా ఇస్తే చిన్నపిల్లలు ఎవరైనా ఇది మీరు చూస్తే సన్ రూఫ్ పెద్దవాళ్ళు నిలబెట్టడానికి అవ్వదు, బ్యాక్ సైడ్ నుంచి ముందుకు బెండ్ అయ్యి ఇవ్వాలి. అదే చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇక్కడ ఇక ఈ బటన్ ఉంటుంది, ఈ బటన్ ద్వారా ఓపెన్ చేయొచ్చు అనమాట. అదిగో ఆ బటన్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. ఆ బటన్ వీళ్ళు తెలియక నొక్కేస్తారు, నొక్కేసినప్పుడు మనకి ఏంటంటే ఇబ్బంది అవుద్ది. అది చిన్నపిల్లలు ఎలా పీక దగ్గర కానీ కరెక్ట్గా వస్తే, ఇక్కడ నుంచి చూడండి హైట్ ఏమాత్రం ఉందో, వస్తే నొక్కేస్తే చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది గమనించి టాటా వాళ్ళు కూడా దీన్ని గమనించాలి, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అయితే ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాకు కారు కొత్త, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి, కామెంట్ చేయండి. జై హింద్.